క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మరి యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినంతో జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు ఇక్కడ యేసేపు తన జీవితంలో జరిగింది, తన అన్నల విషయం బట్టి ఇక్కడ మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది అనేక ప్రజలను బ్రతికించినట్లుగా అది నాకు మేలుకే జరిగిందని తన అన్నలతో ఇక్కడ చెబుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసేపు ఉదంతం, యేసేపు స్టోరీ మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ యేసేపు తన కళలు నెరవేర్చబడటం చూసి ఆయన సంతోషించబడలేదు. 42వ అధ్యాయంలో ఆయన సహోదరులు వచ్చి తనకు నమస్కారం చేశారు. యేసేపు కళలు కన్నప్పుడు ఆయన వయసు చూస్తే 17 సంవత్సరాలు. ఆయన సింహాసనాన్ని అధిరోహించినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. తన అన్నలు వచ్చి నమస్కారం చేసినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలు. అంటే 22 సంవత్సరాలు మరి ఆయన కన్న కళను మరి నెరవేర్చడానికి దేవుడు సమయం తీసుకున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదన్నీ ఊకినేరాల యేసేపుకి చీకటి కొట్లో వేయబడ్డాడు, అవమానాలు దెబ్బలు తిన్నాడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చేయని తప్పుకి నేరం మోపబడి జైలు వేయబడ్డాడు, అంధకారంలో బ్రతికాడు. కానీ దేవుడు ఏదైతే ఆయన పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఆత్మ ప్రేరేపణ కింద యేసేపు ఉన్నాడు కనుక ఏ విషయంలో తొందరపడలా. దేవుడు తన పట్ల ఏది ఉద్దేశించాడో అది నెరవేర్చాలని ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17 సంవత్సరాల వయసులో కలగని 39 సంవత్సరాల్లో నెరవేర్చబడడం అంటే మరి ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ ఉన్నదో ఒకసారి మనం గ్రహించాలా. అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నామా లేదా, అటువంటి నిరీక్షణ నా జీవితంలో మనకున్నదా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇన్స్టెంట్ మిరాకిల్స్ కోసం పరిగెత్తుతున్న దినాలను మనం చూస్తూ ఉన్నాం. పలానా సేవకుడు ప్రార్థన చేస్తే ఇది అవుతుందంటే ఎక్కడికో పరిగెడుతున్న, ఖండాంతరాలు దాటి వెళుతున్న ప్రజలను చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసేపు ఆయన నమ్మిన దేవుణ్ణి వెంబడిస్తూ నిరీక్షణతో ఇక్కడ 22 సంవత్సరాలు ఎదురు చూసినట్లుగా ఇక్కడ ఈ పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తాను హెచ్చింపబడాల్సిన సమయంలో అతడు సింహాసనాన్ని అధిష్ఠించాడు, కానీ ఇంకనూ తన కళను నెరవేర్చడం అతను చూడలేదు. యేసేపు సుదీర్ఘమైన పరీక్షాకాలం ఆయన ఎదుర్కొన్నట్లుగా మనం ఈ వాక్య భాగాన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. ఒక నిర్దిష్టమైన దినాన్ని తన సోదరులు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. మనమైతే మన ఆనందాన్ని ఆపుకోలేము, కానీ మరి అతడు మౌనంగా ఉన్నాడు. తన ఆనందాన్ని అదుపులో ఉంచుకున్నాడు, తాను నియంత్రించుకున్నాడు. ఎందుకు? అతడు ఆత్మ యొక్క ఏలుబడి కింద ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కూడా ఒకసారి చూస్తే, ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి మేలుకొలుడికి సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదము. ఆయన సంకల్పం, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకొలుడికి సమస్తమును సమకూడి జరుగుచున్నాడంట. మనం ప్రభు ఉద్దేశము కొరకు, ప్రభు పునరుద్ధరణ కొరకు ఇక్కడ మనం ఉన్నామని గ్రహించగలిగితే మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని ఉద్దేశం అని మనం గ్రహించుకునేవారిగా మనం ఉండాలి. దేవుడు చేసిన దాన్ని లోతుగా చూసినట్లయితే మనకు ప్రతీకారం చేసిన వారికి మనం బదులు తీర్చుకునేవారిగా మనం ఉండం, వారికి మేలు చేసేవారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాకేది జరిగినా అది మేలుకే, దేవుని రాజ్యము కొరకని గ్రహింపు మన జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము విశ్వాసం కలిగి ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే ఆదికాండము 50వ అధ్యాయము ఒకసారి వస్తే 15 నుంచి 21 వచనాల చూస్తే, ఇక్కడ యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుడు చూచి, ఒకవేళ యేసేపు మన ఎందుకు పగబట్టి మనం అందరికి కీడు చేసి చొప్పున మనకు నిత్యంగా కీడు జరిగించును అనుకొని యేసేపుకు వర్తమానం పంపుతా ఉన్నారు.
భయపడతా ఉన్నారు. కానీ ఇక్కడ యేసేపు మరి ఈ కింద వచనాల్లో చూస్తే 19వ వచనంలో యేసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా. ఇక్కడ ఊతమిస్తా ఉన్నాడు యేసేపు తన సహోదరులకి. తండ్రి లేడు కదా, మీ మీద నేనేం కక్ష తీర్చుకోను, నేను ఎక్కడ ఉన్నా ఏ స్థానం ముందున్నాను అని వారికి అలా గ్రహింపునిస్తూ ఆ సహోదరులకు ఊతమిస్తూ ఉన్నాడు. ఆ 20వ వచనంలో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అయితే యేసేపు మానవ అనుభూతులన్నిటిలో పాటు తాను ఆత్మ యొక్క ఏలుబడి కింద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 21వ వచనం వచ్చేలకే కాబట్టి భయపడకూడదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. మీ ఉద్దేశం దుష్టమైనది కానీ దేవుని ఉద్దేశం అద్భుతమైనది, అనేకులను కాపాడటానికి ఇక్కడికి పంపాలని ఉద్దేశించాడు. కాబట్టి మీకు నా కృతజ్ఞతలు అనేది చెప్తా ఉన్నాడు ఇక్కడ యేసేపు. మరి సంఘ జీవనంలో మనకి ఇటువంటి ఆత్మ అవసరం. సమస్తము దేవుని నుండి వచ్చినది కనుక నువ్వు గ్రహిస్తే, నువ్వు స్వీకరించగలిగితే సమస్తమైన అపరాధములు మన జీవితంలో ముగిస్తూ ఉంటాయి. ప్రియమైన విశ్వాసి, మన విశ్వాసం ఎలాగున్నది? ఒక తల్లి చెప్తా ఉంది, ఒక కుమారుడు దుబాయ్ దేశం వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ అనుకోని సంఘటనలో అతడు జైలు పాలయ్యాడు. కానీ తన తల్లి ప్రార్థిస్తూ ఉంది, నా కుమారుడు ఒక సేవకుడు కావాలా, నా కుమారుడు పట్ల ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని. ఒక దినాన జైలు అధికారులు ఫోన్ చేసి, అమ్మా నీ కుమారుడు జైలులో ఉరేసుకొని చనిపోయాడంటే ఆ తల్లి రోధిస్తలా, కన్నీళ్ళు కార్చట్లా, ఏడవట్లా. అయ్యా మీరు ఎవరికి చేయబోయి ఎవరికి చేశారో ఒకసారి చూసుకోండి అయ్యా, అది నా కుమారుడు కాదు అని చెప్తా ఉంది. ఆమె విశ్వాసం అక్కడ చూడండి, మీరు ఎంత విశ్వాసం కలిగి ఉందో. ఆమె ఎవరినైతే నమ్మిందో ఆయన పట్ల ఆయనకు ఎంత అమితమైన విశ్వాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తెల్లారి ఆ నెక్స్ట్ దినాన మళ్ళీ ఆ జైలు అధికారులు ఫోన్ చేసి, ఆమె అమ్మ క్షమించండి మీ అబ్బాయి కాదు అని చెప్పినప్పుడు ఆమె దేవునికి వందనాలు చెప్పింది. ఎందుకంటే ఆమె కన్నీరు కారుస్తుంది, తన కుమారుడు పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చాలని దేవుణ్ణి అడుగుతూ ఉంది. కనుక ఆ విశ్వాసంతో ఆమె సమాధానం చెప్పింది. కొన్ని దినాల తర్వాత ఆమె మరి ఆ జైలు నుంచి విడుదలయ్యాడు. తన కుమారుడు వచ్చినాక ఒక గొప్ప సేవకుడు అయ్యాడట. ఒక తల్లి ప్రార్థన, ఒక 30 సంవత్సరాలు ఆ తల్లి కన్నీరు కార్చింది మరి ఆ కుమారుని పట్ల. మరి నీకు నాకు అటువంటి విశ్వాసం ఉన్నదా? అటువంటి నిరీక్షణ ఉందా? లేక ఇన్స్టెంట్ మిరేకల్స్ కోసం మనం అక్కడ సేవకుడు ఇక్కడ సేవకుడు ఉన్నాడు, అక్కడ మందిరం ఉందామని పరిగెడుతున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి యేసేపు అయితే తాను సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకున్నాడు. అధికారం ఉన్నది, రాజుల అధికారం ఉన్నది ఆయన దగ్గర. ఒకళ్ళు రమ్మంటే ఒకళ్ళు పొమ్మంటే పోతారు, కానీ అధికారాన్ని ఆయన వాడలేదు. దేవుని ఉద్దేశం ఎప్పుడుందో, దేవుని చిత్తం ఎప్పుడుందో అప్పుడే తన తండ్రిని కలుసుకున్నట్లుగా మనం ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. తను బాధపరిచిన వారిని యేసేపు ఇక్కడ ఓదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత కృప ఉన్నది! మరి మనము అత్యధికమైన వాళ్ళని చెల్లించినప్పుడు శ్రేష్టమైన భాగాన్ని మనం పొందేవారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి మనం అత్యధికమైన వెలను ఎప్పుడు చెల్లిస్తూ ఉన్నాం? మన జీవితానికి మరి అంకితం చేస్తూ ఉన్నామా? ఆయన చెప్పిన ఆజ్ఞలు తూచే తప్పక పాటిస్తున్నామా లేదా? మనం ఎప్పుడైతే ఆ వెలను మనం చెల్లిస్తామో, మన అనుదినము కొరకు ఆహారమునే కాదు, పునరుత్పత్తి కొరకు విత్తనములు కూడా మనం పొందుకునే వారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన వెలను మనం చెల్లించేవారిగా మనం ఉండాలా. సమస్త మొదట ఆయనకి అప్పగించాలా, తర్వాత మరి ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను మనం ఆస్వాదించేవారిగా మనం ఉండాలా. ప్రియ సంగమ, ప్రియ విశ్వాసి, మన విశ్వాసం ఎలాగున్నది? ప్రార్థన చేసి చేసి అలిసిపోయి వేదనతో ఉన్నవా? ఒక్కసారి ఆయన వైపు చూడు, నిరీక్షణ ఉంచు. నీకేది కావాలో తగిన సమయంలో ఆయన నీకు జవాబు ఇస్తాడు, నీ అక్కర తీరుస్తాడు. ఇక్కడ యేసేపు 22 సంవత్సరాలు పట్టింది తన కలను నెరవేర్చడానికి. దేవుడు నీ పట్ల కూడా అటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉండొచ్చు. దయచేసి మరి నిరీక్షణ కలిగి ఉండవలసిందిగా
ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రీస్తు వద్ద ఐశ్వర్యం ఉన్నది. మరి ఆయన వద్దకు ఆయన మనకి ఇవ్వగలిసిన ఈ ఐశ్వర్యం మొత్తం అనేది మనం వెలగా దేన్ని చెల్లిస్తున్నాము ఆయనకనేది ఆధారపడి ఉంటుందని, దాని మీద ఆధారపడి ఉంటుందని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాం. నీ జీవితం ఆయనకు అర్పించిన దినమున్నదా? ఆయన కొరకు అంగలార్చిన దినమున్నదా? ఆయన కొరకు కన్నీరు కార్చిన దినమున్నదా? ఆయన కొరకు ఉపవాసముడు కన్నీరు కార్చినావా? ఆ అనుభవంలో నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి ఆయన సన్నిధిలో నువ్వు గోజాడు. దేవుడు తప్పక ఆయన నీ కోరికను సిద్ధింపచేసేవాడిగా ఉన్నాడు. సమయం పట్టొచ్చు, కానీ విసుగు చెందకు. నిరీక్షణతో మరి ఆయన ఎద్దుకు పరిగెత్తేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. మన జీవితాలను ఆయనకు వెలగా చెల్లించినట్లయితే ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, ఐశ్వర్యమును మనం పొందేవారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.